39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నాకు తెలిసి రాజకీయాల్లో అత్తాకోడళ్ళు ఉన్నది అంటే సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు కోడలుగా సోనియా గాంధీ గారు వచ్చారు. అఫ్కోర్స్ రాజీవ్ గాంధీ గారు తర్వాత. మళ్ళీ ఆ తర్వాత అంత స్ట్రాంగ్గా అత్తాకోడళ్ళు ఉన్నది మీరిద్దరేనేమో. యశస్విని గారు మీరు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా అంత అత్తాకోడళ్ళు లేరు కదా రాజకీయాల్లో. థ్యాంక్ యూ ఫర్ అ నైస్ కాంప్లిమెంట్. యా. అంటే ఇప్పుడు అక్కడ సోనియా గాంధీ గారు సాక్రిఫైస్ చేశారు, ఇక్కడ నేను సాక్రిఫైస్ చేశాను ప్రజల కోసం. అంటే ఇప్పుడు నా కోడలకి పదవి కావాలనే కాదు నేను సాక్రిఫైస్ చేసింది. నాకు ఆ టయానికి రాకపోవటం వల్ల నా కోడల్ని పాపం ఇష్టం లేకుండా అమెరికాలో తను మంచి లైఫ్ అనుభవిస్తున్నా కానీ నేను ప్రజలకు ఇచ్చిన మాట కోసము తీసుకురావాల్సి వచ్చింది. అంతేగాని తనకు పదవి వ్యామోహము, లేకపోతే పదవి దాహము, లేకపోతే నాకు పదవి వ్యామోహము, పదవి దాహము అని కాదు. మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా కానీ గెలవలేరనే ఉద్దేశంతో నన్ను తీసుకురావడం జరిగింది. లేకపోతే వీఆర్ వెరీ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ సెటిల్ ఫ్యామిలీ. 45 ఏళ్ల నుంచి కూడా మేము అమెరికాలోనే ఉన్నాము. సో మాకు ఇక్కడ పదవే కావాలి, మాకు లైఫ్లో ఇంకేమీ లేకపోతేనే కదా పదవ అనేది లేదు. మేము ప్రజలను రక్షించుకోవటానికి వచ్చినాం, మా నియోజకవర్గం కాపాడుకోవటానికి వచ్చినాం, మా నియోజక ప్రజల కోసం వచ్చినాం. అదేవిధంగా కూడా మేము ఉన్నంతకాలం, మా ప్రాణం ఉన్నంతకాలం మేము పాలకుర్తి నియోజకవర్గం ప్రజల కోసమే పనిచేస్తాం, పాలకుర్తి నియోజక ప్రజల తోడే ఉంటాం, పాలకుర్తి నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకులు ఉన్నా కానీ, కాంగ్రెస్ పార్టీ కేడర్ ఉన్నా కానీ మేము వాళ్ళందరినీ కూడా కాపాడుకొని మేము ఈ పాలకుర్తి నియోజకవర్గంలో 4 ఏళ్ళు కాదు మా ఎమ్మెల్యే గారు 40 ఏళ్ళని గెలిపించుకుంటాం. కానీ ఇక్కడే చాలామందికి ఒక డౌట్ ఉంది ఝాన్సీ రెడ్డి గారు. మీరు అన్నట్టు సరే ట్రస్ట్ ద్వారా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ రాజకీయంగా వచ్చి ఇంకాస్త ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలనే దాంట్లోనే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అట్లే సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, సిటిజన్షిప్తో అది క్యాన్సిల్ అయింది. బట్ అలా క్యాన్సిల్ అయిన సందర్భంలో అది కోడలికే ఇప్పించుకోకపోతే ఇంకెవరికైనా నియోజకవర్గంలో ఇంకెవరికైనా ఇప్పించుకొని కూడా చేయొచ్చు కదా అని. అంటే ఒకటి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎట్లయినా మా ఫ్యామిలీ ఆల్రెడీ గత 35 ఏళ్ల నుంచి ఇక్కడ సర్వీసెస్ చేస్తున్నాం. సో అది అనేది ట్రస్ట్ అనేది రావాలి కదా జనాల్లో. ఏమని మా కుటుంబం ఫ్యామిలీ అయితేనే అక్కడ గెలుగుతుంది, ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఆ ఛాన్సెస్ లేదు. సో వేరే వాళ్ళు వస్తే మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు కాదు కదా, వేరే వాళ్ళు రాకనే మమ్మల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అది గెలిచే వాళ్ళు కావాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక బయట వాళ్ళని ఎవరినో నేను తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, నాకు సిటిజన్షిప్ రాలేదని, అది గెలిచే వాళ్ళు కూడా కావాలి కదా. అదే మా కుటుంబంలో ఒక మెంబర్గా మా కోడలు కాబట్టి తీసుకొచ్చి పెడితే గెలవగలిగింది. ఎందుకంటే మా కోడలైనా ఒకటే నేనైనా ఒకటే అనే ప్రజలలో ఆ నమ్మకం కలిగి ఉంది. ఆ నమ్మకం అనేది ఉండాలి కదా. ఆ నమ్మకం లేనప్పుడు ఏమవుతుంది, మనం బయట నుంచి ఎవరిని తీసుకొచ్చి పెట్టినా ఓడిపోతారు.